ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫ్యాటీ లివర్ అసలు ఎందుకు వస్తుందండి? అంటే మనం ఎక్కువ ఫ్యాట్ తింటే వస్తుందా? లేక మనం తినే క్యాలరీస్ ఏదైనా కూడా అది ఫ్యాట్‌గా కన్వర్ట్ అవుతుందా? ఏమిటి? యెస్ అండి. సో, మీరు చెప్పిన 2 పాయింట్స్ కరెక్ట్. ఎక్కువ ఫ్యాట్ తిన్నా కూడా వస్తుంది. అదే క్యాలరీస్ అనేది ఎక్కువ తింటే మన బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి 2000 క్యాలరీస్ కావాలనుకోండి. మనం 3000 క్యాలరీస్ తిన్నామనుకోండి. మిగతా 1000 క్యాలరీస్ బాడీ ఫ్యూచర్ స్టోరేజ్ కోసం లివర్‌లో స్టోర్ చేసుకుంటుంది. లివర్‌లోనే పాపం. లివర్‌లో. సో, జనరల్లీ అలా ఎక్కువ తిన్నందుకు ఫ్యాటీ లివర్‌గా స్టోర్ అవుతుంది. ఇంకోటి మోస్ట్ కామన్ మన లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే, యాక్టివిటీ అనేది లేకపోతే. థర్డ్ థింగ్ షుగర్స్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఏవన్నా కంట్రోల్‌లో లేకపోతే అండ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇప్పుడు ఉమెన్‌కి పీసీఓఎస్ కానివ్వండి, ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. దీనివల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఒబెసిటీలో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కూడా బేసిక్‌లీ బరువు ఉన్నప్పుడు ఏదైతే అధిక బరువు ఉందో అది మన లివర్‌లో ఫ్యాట్‌గా స్టోర్ అవుతుంది. మన ఫ్యాట్ ఏంటి? ఒక స్టోర్ హౌస్. అది ప్రోటీన్స్‌కి కానియండి, దేనికైనా. ఇప్పుడు ప్రోటీన్ రేపు పొద్దున కావాలంటే లివర్‌లోంచే తీసుకుంటాం. లివర్‌లో ఫార్మ్ అవుతాయి, లివర్‌లోంచి తీసుకుంటాం. సో, బాడీ ఏమనుకుంటుంది, నేను ఇందులో స్టోర్ చేసుకుంటాను. రేపు పొద్దున స్టార్వ్ అయితే మనం ఎనర్జీ ఇందులోంచి ఇవ్వచ్చు అని అనుకుంటుంది. కానీ మనం స్టార్వ్ అవ్వం. రోజు 2000 క్యాలరీ కంటే 3000 తింటాం. లేదా ఎల్లుండి 5000 క్యాలరీస్ కూడా తింటాము. సో, ఆ ఎక్సెస్ ఫ్యాట్ అనేది లివర్‌లో ఫ్యాట్‌గా స్టోర్ అవుతుంది. జనరల్లీ 5-10% ఫ్యాట్ లివర్‌లో ఉండటం నార్మల్. అది లివర్ యొక్క నేచర్ అనమాట. దానికన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. నేను ఎన్నో సార్లు చెప్పానండి, గ్రేడ్స్ ఉంటాయి ఇందులో. పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్‌ని బట్టి గ్రేడ్స్ అనేవి ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ స్టేజెస్‌లో కూడా నేను చెప్పిన రీజన్స్ వల్ల ప్లస్ ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది కాబట్టి ఈ ఏమీ చేయలేదనుకోండి నెక్స్ట్ స్టేజ్‌కెళ్తుంది. రైట్. ఫైబ్రోసిస్ కూడా అంటే ఇవన్నీ వెంటనే అవ్వవండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, ఐ వుడ్ సే 10 ఇయర్స్. 10 ఇయర్స్ ఏం చేయలేదనుకోండి నెక్స్ట్ స్టేజ్‌కెళ్తుంది. ఫైబ్రోసిస్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్. సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. ఇప్పుడు ఆ స్టేజ్‌లో ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే లివర్ ఫెయిల్యూరే, వాళ్ళకి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది అవసరం. అవసరం పడుతుంది. సో, ఫ్యాటీ లివర్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ దిస్. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ కూడా ఉంది. ఇప్పుడు దేనివల్ల అయితే మీకు ఫ్యాటీ లివర్ వచ్చిందో దాన్ని మీరు అడ్రెస్ చేసుకుంటూ, అది ఆల్కహాల్ అయితే ఆల్కహాల్‌ని తీస్తూ, షుగర్స్ కంట్రోల్ లేవు, బీపీ కంట్రోల్ లేదు, డైట్ కంట్రోల్‌లో లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు ఎక్సెట్రా. దేనివల్ల అయితే వస్తోందో ఆ కల్ప్రిట్‌ని మనం అడ్రెస్ చేస్తూ ఇప్పుడున్న బ్యూటిఫుల్ మెడికేషన్స్ అండ్ ఇంజెక్షన్స్ వల్ల మనం ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి కూడా లివర్‌ని రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే లివర్ ఈజ్ ఎ రీజనరేటివ్ ఆర్గన్ కంప్లీట్‌గా. లివర్ డీటాక్స్ కన్కాక్షన్స్ తాగుతారు చాలామంది. అది తాగడం వల్ల ఎక్కువగా 2, 3 రోజులు అది ఫ్యాట్ మొత్తం కరిగిపోతుందని. డస్ ఇట్ వర్క్ యాక్చువల్లీ? నో అండి. ఇట్ ఈస్ ఎ మిత్ అండి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. మన లివర్‌కి కరెక్ట్ ఒక బ్యాలెన్స్డ్ మీల్, బ్యాలెన్స్ మీద అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ప్రోబయోటిక్స్ తీసుకొని దాని పని అది చేసుకొనిస్తే లివర్ ఈజ్ ఎ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్. మనం కొత్తగా డీటాక్స్ డ్రింక్స్ దానికి ఇవ్వక్కర్లేదు. మన బాడీలో ఏదైతే అవసరం లేదో లివరే దానంతట అది డీటాక్సిఫై చేస్తుందనమాట. రైట్. దాని ఫంక్షనే అది. మనం బయట నుంచి కొత్తగా తాగి దానికి కొత్త బర్డెన్ ఇవ్వక్కర్లేదు. ఇన్‌ఫాక్ట్ వి ఆర్ గివింగ్ బర్డెన్ టు ఇట్. అంతే కదా! సో, మరి మన లైఫ్ స్టైల్‌లో ఏ ఫుడ్స్ తింటే లివర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. లేదు ఓవరాల్ హెల్త్ ఫ్రెండ్లీ. సో, మనం ఇప్పుడు నేను చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఓన్లీ కార్బ్స్ తిన్నా కూడా ఇట్స్ నాట్ గుడ్. ఓన్లీ ఫ్యాట్స్ తిన్నా కూడా ఇట్స్ నాట్ గుడ్. మీ ప్లేట్‌లో ఒక కప్ ఆఫ్ కార్బ్స్. ఆ కార్బ్స్ ఏమై ఉండొచ్చు? ఒక చపాతీ అయ్యి ఉండొచ్చు. అది విచ్ ఎవర్ ఫార్మ్ మీరు ఏ గ్రెయిన్ యూజ్ చేస్తే ఆ గ్రెయిన్. ఒక కప్ ఆఫ్ రైస్ అయ్యి ఉండొచ్చు. అండ్ ప్రోటీన్ వెజిటేరియన్స్ అయితే పన్నీర్, సోయా, రాజ్మా, చెనా, పప్పు, ఎనీ కైండ్ ఆఫ్ దాల్, లెంటిల్స్, స్ప్రౌట్స్. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి చికెన్, ఫిష్, ఎగ్ వైట్. మటన్, ప్రాన్స్, బీఫ్, పోర్క్‌లో ఇది రెడ్ మీట్ కాబట్టి చాలా ఫ్యాట్ ఉంటుంది. సో, దట్ వి అవాయిడ్. గుడ్ ఫ్యాట్స్ ఇన్ వాట్ ఫార్మ్? ఘీ తీసుకుంటున్నారనుకోండి, యూ కెన్ టేక్ స్పూన్‌ఫుల్ ఆఫ్ ఘీ. లేదు మీరు తీసుకోరంటే ఒక అవకాడోను. మనం జనరల్లీ ఘీ తీసుకున్నా, బటర్ తీసుకున్నా ఇట్ ఈస్ ఫైన్. బట్ ఐ వుడ్ ప్రిఫర్ ఘీ. ఓకే. అది గుడ్ ఫ్యాట్స్ లాగా. లేదు మీరు ఇంకోలాగా తీసుకుందాం అనుకుంటే మనం ఆయిల్‌లో ఎనీవేస్ చేస్తాం కాబట్టి ఆ ఫ్యాట్ అనేది చాలు మనకి. నెక్స్ట్ ఫైబర్ మీరెలా అనుకోవచ్చు? ఎనీ గ్రీన్ దట్ యూర్ సీయింగ్ ఇస్ ఫైబర్. సో, గ్రీన్ ఆకుకూరలు కానియండి, కూరలు కానియండి దట్ ఈస్ ఫైబర్. అండ్ ప్రోబయోటిక్ పెరుగు. సో, దిస్ ఈజ్ యువర్ బ్యాలెన్స్డ్ మీల్. మీరు ఇంత బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నారు కానీ పోర్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు పోర్షను అండ్ ఆల్సో ద వే వి కుక్ ఇట్.
ద వే వి కుక్ ఇట్. ఇప్పుడు కూరగాయ చాలా మంది ఆకుకూర తింటున్నాం అనుకుంటారు, మంచిగా నూనె వేసి వేపేస్తారు దాన్ని. అండ్ దాని అసలు పోషకాహారాలు ఉండవు ఫస్ట్. అది ఇంకా ఒక ఫ్యాటీ మీల్ లాగా తయారైపోతుంది. దాని న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కోల్పోతాయి అనమాట. సో అసలు డీప్ ఫ్రై అనేవి ఏవి చేయకూడదండి. మనం న్యూట్రిషన్ మన దగ్గరికి రావాలంటే దాని న్యాచురల్ స్టేట్లో మన దగ్గరికి రావాలి. అప్పుడు రోస్ట్ చేయటము, అంటే స్టీమ్ చాలామంది ప్రిఫర్ చెయ్యరు. స్టీమ్ ఇస్ యాక్చువల్లీ ఐడియల్. లేదు కొంచెం రోస్ట్ చేసుకొని మనం కూరని లేదా ప్రోటీన్ని లేదా ఏ వెజిటబుల్ అయినా దాని న్యూట్రిషనల్ వాల్యూస్తో తీసుకోగలగాలి.